నేను రావడానికి ఆలస్యం కాలేదు కదా ఆఫీసర్? మోహన్ అడగటం చూస్తే ఇక్కడేదో సస్పెన్స్ థ్రిల్లర్ జరుగుతున్నట్టుగా ఉంది. ఇదంతా లైవ్ డ్రామా మోహన్, ఇదేం సినిమా కాదు. అలాగే ఏ సినిమాకి తీసిపోలేదు ఈ సిచ్యుయేషన్. క్లైమాక్స్ కి చాలా దగ్గరలోనే ఉన్నాం మనం. ప్లీజ్ బాబు గారు, మీరేం మాట్లాడకండి. ముఖ్యంగా ఐశ్వర్య పిన్నమ్మని మీరే చంపారని మాత్రం చెప్పకండి. ఇప్పటికైనా ఎవరైనా వివరిస్తారా నాకు? నేను మీకోటి చెప్పదలిచాను. మమ్మీ బయటికి రా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ కిందికి పదా మమ్మీ, లేదంటే చాలా పెద్ద గందరగోళం జరిగిపోతుంది. నీకు తెలీదు. ప్లీజ్ మమ్మీ, పద మమ్మీ కిందకి. సాగర్ ప్లీజ్, ఇప్పటికే చాలా బాధపడుతున్నానని నీకు తెలుసు కదా నాన్న. ప్రదీప్ ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో. ఒకవేళ తనకి తెలుసు మమ్మీ, నాకు తెలుసు. నువ్వు నేను చెప్పేది వినదలుచుకోలేదు. ప్రదీప్ అన్నయ్యకి బదులు నాన్నగారు జైలుకి వెళ్తారు. ఆయనకి ఉరిశిక్ష పడుతుంది. నాన్నగారు అన్ని ఆరోపణలు తన నెత్తిన వేసుకున్నారు. గంగ వచ్చి నాకు చెప్పింది. అది నాన్నగారు నానమ్మతో మాట్లాడడం విందంట. ఆయన తప్పంతా తన నెత్తిన వేసుకుంటానన్నారట. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వేదో నాకు సాయం చేస్తావు అనుకుంటే, కానీ నువ్వు నాకు ఎలాంటి సాయం చేయట్లేదు. సో చెప్పండి మిస్టర్ నిరంజన్, ఏదో చెప్పాలనుకున్నారుగా? ఆయన ఇంకేం చెప్తారా? తన కుమారుని కాపాడుకోవడానికి మళ్ళీ నింద నా మీదే వేస్తారు. ఇంకేం చేస్తారు? నేను మీకు చెప్తాను ఆ రోజు రాత్రి ఏం జరిగిందో. పూర్తి నిజం తెలియదు మీకు, అది నేను చెప్తాను. నేను ఐశ్వర్యతో కలిసి హోటల్కి వెళ్ళాను. అప్పుడు నేను అక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరాను. అదంతా కూడా మీరు సీసీ ఫుటేజ్లో చూశారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రదీప్ అక్కడికి వచ్చాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో అది ఎవరికీ తెలియదు, నాకొక్కడికే తెలుసు. ప్రదీప్ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను, హోటల్కి. ప్రదీప్ చెప్పింది పూర్తిగా నిజం. తను ఆ గదిలోంచి బయటకు వచ్చే సమయంలో ఐశ్వర్య బతికే ఉంది. నేను తిరిగి వెళ్ళినప్పుడు కూడా అప్పటికి ఐశ్వర్య బతికే ఉంది. నువ్వు చెప్తుంది నిజమా? అందుకేగా నేను నిన్ను పిలవడానికి ఇక్కడికి వచ్చాను. మీరెందుకు అలా చేస్తున్నారంటే వీల్లేదా? మీరు అలా చేయడానికి వీల్లేదా? ప్రదీప్పై వచ్చిన ఆరోపణని నేనిప్పుడు నా మీద వేసుకోవాలి. నాకు తెలిసి ప్రాణాలు తీసే వాళ్ళని ఉరిశిక్ష విధిస్తారట. లేదు, నేను అలా జరగనివ్వను. నాన్నగారు వెళ్ళిపోయారు, కానీ బాబు గారిని వెళ్ళనివ్వను నేను. బాబు నీకు నాన్నగారు అవుతారు కదా. ఆయన కనుక వెళ్ళిపోతే నువ్వు కూడా ఆయన్ని తలుచుకొని ఏడుస్తుంటావు. ఇప్పుడు నేను మా నాన్నగారి కోసం ఏడుస్తున్నట్టే. ఆ తర్వాత హోటల్లో ఏం జరిగిందంటే, ఆ తర్వాత నేను వీలేదు బాబు. తర్వాత ఏం జరిగిందో నువ్వు కాదు, నేను చెప్తాను. బాబు ప్రదీప్ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత స్వయంగా నేనే వెళ్ళాను ఐశ్వర్య పిన్నమ్మని కలుసుకోవడానికి. చాలా కోపంలో ఉన్నాను నేను. ఆవిడ కారణంగానే బాబుకి చిన్నమ్మకి మధ్య గొడవ జరిగింది. ఐశ్వర్య పిన్నమ్మకి చాలా దూరం చెప్పి చూశాను నేను. ఎందుకు పనిచేస్తున్నావు అని అడిగాను, కానీ ఆవిడ వినలేదు. ఆవిడేవో నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంది. దాంతో నా కోపం ఎక్కువైంది. అప్పుడు నేను కత్తి తీసి పొడి చేశాను ఐశ్వర్య పిన్నమ్మని. చంపేశాను ఐశ్వర్య పిన్నమ్మని నేనే. అప్పుడు నేను కత్తి తీసి పొడి చేశాను ఐశ్వర్య పిన్నమ్మని. చంపేశాను ఐశ్వర్య పిన్నమ్మని నేనే. ఏమిటా మాటలు గంగా? అవును బాబు, నేనే చంపేశాను ఐశ్వర్య పిన్నమ్మని. కాదు, ఇది అబద్ధం. ఇది అబద్ధం గంగా. ఆఫీసర్ అమ్మ, ఇప్పుడే నన్ను పోలీసులకు పట్టివ్వండి. అందరికీ చెప్పండి నేనే ఐశ్వర్య పిన్నమ్మని చంపేశానని. బాబు ప్రదీప్ అన్నయ్య ఏం చేయలేదు. నేనే చంపేశాను ఐశ్వర్య పిన్నమ్మని. నేనే.
ఐశ్వర్య పిన్నమ్మని ఇంకా పిలవరేం? నేనే వెళ్తాను జైలుకి. నాకే కదా శిక్ష పడాల్సింది. ఉరి శిక్ష పడాలి నాకు. నేనే చంపాను ఆవిడ్ని, ఇంకెవరూ చంపలేదు. మమ్మీ, గంగ ఇదంతా నాన్నగారిని ప్రదీప్ అనేని కాపాడడానికి చేస్తుందా? తను నీ పాలిట దేవదూత రూపంలో వచ్చింది కనుక నీ సమస్యలన్నింటి నుంచి తనే నీకు విమోచనం కలిగిస్తుంది. నీ పుత్రుడి బాధల్ని, కష్టాలని, చిక్కులని అన్నింటినీ ఆ పిల్లే పరిష్కరిస్తుంది. ఏమిటలా వాగుతున్నావు గంగా? తను చెప్పేదంత అబద్ధం. తన మాటలు మీరు నమ్మకండి. ఇంత చిన్నపిల్ల ఎవరినైనా ఎలా చంపగలదు? డోంట్ బిలీవ్ హార్. నేను చెప్తున్నాను, ఐశ్వర్యం తను చంపలేదు. ఐశ్వర్యని నేనే చంపేశాను. వావ్, ఇంతకు ముందు ఒక్క హంతకుడు కూడా దొరకలేదు. ఇప్పుడు ఇద్దరే సోచారు, మిస్టర్ నిరంజన్, ఆ పిల్ల గంగ. ఇక మూడో వ్యక్తి నిజమైన హంతకుడు ఎవరో, తన నేరాన్ని ఇంతవరకు ఎందుకు కన్ఫెస్ చేయలేదు? ఈ కథలో ఒకదాని తర్వాత ఇంకొకటి కొత్త మలుపు వస్తోంది. ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. మాలతి మేడం. మేడం గారు, నేను మీకు చెప్పాను కదా నేనేం చేయలేదని. నేను అసలు హోటల్కి వెళ్ళలేదు. నేను ఇంట్లోనే ఉంటే నా పనులేమో నేను చేసుకుంటాను. దేవుడి మీద నేనేం చేయలేదు. ఒక కప్పు టీ ఇస్తారా? టీనా? ఇప్పుడే తెస్తాను. యాక్చువల్గా నేను ఇవాళ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను, కానీ ఏం చేయను. నాకేమో ఈ డ్రామా అంతా ఇంకా నడుస్తుందేమో అనిపిస్తుంది. కనుక కొంచెం టీ తాగాలనిపిస్తుంది. గంగా, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? నువ్వేం బెంగ పెట్టుకోకు సాగర్. నేను బాబుగారికి ఎలాంటి హాని జరగనివ్వను. నాన్నగారిలాగే బాబుగారు కూడా మనందరినీ వదిలేసి వెళ్ళిపోవడమా? అది వీల్లేదు. ఐశ్వర్య చచ్చిపోయిందా? పైగా తనని ప్రదీప్ హత్య చేశాడా? చంపింది ప్రదీప్ కాదు. అనవసరమైన మాటలు మాట్లాడకు ప్రభా. ఇక్కడ ఇంట్లో కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడడం కంటే వెళ్ళి మా అక్కని కలుసుకుంటే మంచిది. ఆవిడ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? చిన్నాన్నగారు పిన్నమ్మగారు ఏమనుకుంటున్నారో ఏమో. ఇంత పెద్ద ఘోరం జరిగినా నువ్వు వాళ్ళని చూడడానికి రాలేదనుకుంటారు. మమ్మీ, నేను స్కూల్కి ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు అంటే నువ్వు తన ఫీజు కట్టలేదా ఏంటి? ఫీజు డబ్బు మీరేగా తీసుకెళ్లిపోయారు, మరి నేనెలా కడతాను? అరే, అది కనీసం నాకు గుర్తు చేసి ఉండొచ్చుగా. ఈ పరుగులు తీయటంలో నాకు అసలు గుర్తే లేదు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఇవాళే స్కూల్లో ఫీజు కట్టాయి. అలాగే ఇంకో విషయం, రాగానే మా అక్క దగ్గరకు వెళ్ళు, సరేనా? అరే, నీకేనేం చెప్పేది? అవుననో కాదనో అనడానికి నోర్లేదా? ఉంటాను నాన్న. ఏమండి, కనీసం టిఫిన్ అయినా చేసి వెళ్ళండి. నువ్వురా, కూర్చో. నా ఫోన్ వచ్చింది, నువ్వు వడ్డించుకొని తిని నేను ఇప్పుడే వస్తాను. స్వీటీ, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం గేలి చేయడానికి రమ్మంటుందో ఏంటో. నన్ను ఎంతగా ఎగతాళి చేశారు. అయినా తన కడుపు నిండలేదేమో. చూస్తాను. హలో. హాయ్ ప్రభా. నేను నీకు సారీ చెప్పాలని ఫోన్ చేశాను. వి ఆల్ రియల్లీ సారీ యార్. ఇది బాగుంది. ముందు చెప్పు దెబ్బలు కొట్టి ఆ తర్వాత ఏమో సారీ చెప్పడం. ఆ రోజు నేను వద్దనే అన్నాను, ప్లీజ్ ఈ హిప్నటైజ్ అంతా వద్దు చెయ్యకండి అని.
కానీ ఎవరూ నా మాట వినలేదు. అందరికీ నేను ఇది కూడా చెప్పాను, ఆలోచించండి ప్రభ ఎంత బాధపడుతుంది అని. అండ్ ట్రస్ట్ మీ ప్రభా, వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి సారీ చెప్పాలనుకుంటున్నారు. ప్లీజ్ కాసేపు ఇక్కడికి వస్తావా? నువ్వు కనుక రాలేదంటే నువ్వు మమ్మల్ని క్షమించలేదని మేమందరం అనుకుంటాం. ఒక మాట చెప్పిన స్వీటీ, నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే గనక ఇక జన్మలో నీ మొహం చూసుండేవాళ్లే కాదు స్వీటీ. ఐ నో యు ఆర్ వెరీ స్వీట్. ప్లీజ్ ఒకసారి రా. సరే, నువ్వు నన్ను మరీ అంతగా ప్రాధాయపడుతుంటే కొంచెం నన్ను ఆలోచించుకోనివ్వు. ఓకే? థ్యాంక్ యూ ప్రభా. సీ యు దెన్. బాయ్. ఇదేమో కన్ఫెషన్ లెటర్. గంగా నువ్వేదైతే చెప్పావో అదంతా ఇందులో రాశాను నేను. ఇదిగో సైన్ చేయి. గంగా ప్లీజ్, ఆవిడ మాటలు నమ్మొద్దు. నువ్వు సంతకం పెట్టొద్దు గంగా, ప్లీజ్. నువ్వు సంతకం పెట్టడానికి వీల్లేదు. వద్దు గంగా, నువ్వు సంతకం చేయొద్దు. ప్లీజ్ గంగా, సంతకం పెట్టకు ప్లీజ్. అవును గంగా, అలాంటి పిచ్చి పని చేయకమ్మా. నువ్వు సంతకం పెడితే ఏమవుతుందో నీకు తెలుసా? గంగా, నువ్వు ఈ పేపర్ మీద సైన్ చేయాల్సిందే. కమాన్. వీలేదు గంగా, నువ్వే పేపర్ మీద సంతకం చేయడానికి వీల్లేదు. అర్థమైందా నీకు? నువ్వు నిర్దోషమని నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వెవరిని హత్య చేయలేదు కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. నువ్వు సంతకం పెట్టకూడదు. కనీసం ఆయన మాటలైనా విను గంగా. నువ్వు అవన్నీ చేయలేదని మా అందరికీ తెలుసు. మరి అబద్ధం ఎందుకు చెప్తున్నావు గంగా? ప్లీజ్ సంతకం పెట్టకు. అవును తల్లి, స్వయంగా దేవుడే వచ్చి గంగ ఎవరినైనా చంపేసిందని చెప్తే నేను అది కళ్ళ కూడా నమ్మను. అయినా అలాంటి పని ఎందుకు చేస్తావు నువ్వు? అసలు ఏమైంటుంది పిల్లకి? నువ్వు వింటున్నావా గంగా? ఈసారి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, తెలిసిందా? నాకైతే బుర్ర బాగా స్తంభించిపోయింది. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. వద్దు గంగా, సంతకం పెట్టొద్దు. గంగా, నీకు అర్థం కావటం లేదా? అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అందరికీ నిజం అంతా చెప్పేయ్ ప్లీజ్ గంగా. మీరంతా తనని ఎందుకు అడ్డుకుంటున్నారు? తనే స్వయంగా చెప్తుంది కదా తనే హత్య చేశానని. ఇందులో అంత తమాషా ఏముంది? ఎవరూ తన గొంతు మీద కత్తి పెట్టి నువ్వే హత్య చేసినట్టు ఒప్పుకోనలేదు కదా. తనే స్వయంగా చెప్తోంది. ఏం ఆఫీసర్? గంగా, నువ్వు సంతకం చేస్తావా చేయవా? పెడతాను ఆఫీసర్ అమ్మా. గంగా, అంత పని చేయొద్దమ్మా నువ్వు. అలా చేస్తే నీ జీవితం అంతా బాధపడతావు. ప్రదీప్పై వచ్చిన ఆరోపణని నేనిప్పుడు నా మీద వేసుకోవాలి. నాకు తెలిసి ప్రాణాలు తీసే వాళ్ళని ఉరిశిక్ష విధిస్తారట.
మహాత్మురాలు అనిపించుకోవాలని చాలా సరదా కదా నీకు, కానీ నువ్వు మహాత్మురాలు కాలేవు. ఇదంతా నువ్వు బాబుగారిని ప్రదీప్ అన్నయ్యని కాపాడడానికి చేస్తున్నావు కదూ. నువ్వు ఈ హత్యారోపణని అందుకేగా నీ నెత్తిన వేసుకుంటున్నావు. నన్ను ప్రదీప్ని కాపాడడానికి ఇదంతా చేస్తున్నావా? అయినా గంగ ఐశ్వర్య పిన్నమ్మని నేను కానీ నాన్నగారు కానీ చంపేశారని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అలాంటిదేం జరగలేదు. అయినా నువ్వు మమ్మల్ని కాపాడడానికి జైలుకి వెళ్తానంటున్నావా? గంగా ప్లీజ్ అర్థం చేసుకో, సైన్ చేయకు. గంగా అబద్ధం చెప్తోంది. ప్లీజ్ తన మాటలు నమ్మకండి మీరు. ప్లీజ్, తను మమ్మల్ని కాపాడడానికి అబద్ధం చెప్తోంది.